హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను మీ శివ. రీసెంట్ టైమ్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఏదైనా పాన్ ఇండియన్ మూవీకి మంచి క్రేజ్ ఉందంటే ఆబ్వియస్లీ అందరి నోట్లోంచి వచ్చే ఒక్కొక్క పేరు దేవరా. కొరటాల శివ డైరెక్షన్లో మనకి రాబోతున్నటువంటి ఈ సినిమా 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుందన్నమాట. అందులో ఒక పార్ట్నే మనకి ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సినిమాలో ఫస్ట్ తెలుగు డెబ్యూటెడ్గా శ్రీదేవి ముద్దుల కూతురైనటువంటి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అండ్ అలానే విలన్గా కూడాను ఫస్ట్ టైం తెలుగులో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్స్ని మనం చూసి చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. సో ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ఫియర్ సాంగ్ అండ్ రీసెంట్గా వచ్చినటువంటి మెలోడీ లవ్ సాంగ్ కూడా ప్రెసెంట్ ఒక ట్రెండింగ్లో ఉంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి థర్డ్ సాంగ్ని అనిరుద్ రవిచంద్రన్ ఈ సెప్టెంబర్ 7th లోపల అంటే వినాయక చవితి లోపల సాంగ్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంట. సో వినాయక చవితికి సాంగ్స్ లేవు అనుకునే వాళ్ళందరికీ ఈ సాంగ్ ఖచ్చితంగా హైలైట్ కాబోతోంది. సో ఈ సినిమాకి సంబంధించి వినాయక చవితి లోపల థర్డ్ సాంగ్ని రిలీజ్ చేసి వినాయక చవితి తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ని రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట మూవీ టీం అంతా. సో ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో ఈ సినిమా మీద మిక్స్డ్ ఒపీనియన్ ఉండింది. బట్ రాను సినిమాలో రిలీజ్ అయినటువంటి టీజర్స్ పోస్టర్స్ చూసే కొద్దీ సినిమా మీద హైప్ ఎక్కువైపోయింది అనమాట. సో అందువల్ల ఏంటంటే సినిమా మీద జనాలందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ నందమూరి అభిమానులు కాదు కానీ పాన్ ఇండియన్ సినిమా అనేసరికి ఇప్పటికే చెప్పారు కదా, రాజమౌళి సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈసారి తారక్ బ్రేక్ చేస్తాడన్న నమ్మకంతో సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఈ సినిమాకి సంబంధించి చిన్న చిన్న లీక్స్ ఇవ్వడంతో సినిమా మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు అనమాట. సో ఈ ఇయర్లో మన ముందరికి రాబోతున్నటువంటి పాన్ ఇండియన్ సినిమాస్లో మోస్ట్ కమర్షియల్గా ఉన్నటువంటి సినిమా అనమాట ఇది. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ భారీ హైప్ అయితే క్రియేట్ చేసి మరి 3వ సాంగ్ ఎలా ఉండబోతుంది అండ్ అట్లీస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఫియర్ సాంగ్ అనేటటువంటి టైటిల్ ఇచ్చారు, సెకండ్ మెలోడీని రిలీజ్ చేస్తారని చెప్పారు. బట్ థర్డ్ సాంగ్ని ఎలా రిలీజ్ చేయబోతున్నారు, ఎటువంటి సాంగ్గా ఉండబోతుంది అనే క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఇప్పటికి రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్లో మనకి తారక్ అనే యొక్క డ్యాన్స్ స్టెప్పులు కనిపించలేదు. సో అట్లీస్ట్ ఈ థర్డ్ సాంగ్లో మేబీ డ్యాన్స్ స్టెప్పులు అయినా కాస్త ఉండేటట్టు చూపించబోతారనే ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ థర్డ్ సాంగ్ ఎలా ఉండబోతోంది అండ్ మీలో ఎంతమంది ఈ దేవరా యొక్క ట్రైలర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సో ఇప్పటికే అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చినటువంటి ఈ టాప్ మ్యూజిక్స్ మీకు ఎలా అనిపించిన విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.